నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. డీలిమిటేషన్ అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమా? తెలంగాణ సీట్లు 182కు పెరగబోతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం ఫలిస్తుందా? బీఆర్ఎస్ ను మరోసారి ట్రాప్ లోకి దించుతున్నారా? ఖమ్మం సభలో సీఎం కామెంట్స్ వెనుక పెద్ద వ్యూహం ఉందా? మెట్రోపై సీఎం ఒత్తిడి పనిచేసిందా? జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు సీఎం రంగం సిద్ధం చేస్తున్నారా? ఏపీలో సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు ఉక్కు పాదం మోపుతున్నారా? పవన్ పై దాడిని ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంటుందా? రాజకీయాలంటేనే నిరంతర చదరంగం. ఒక అడుగు వేస్తే ప్రత్యర్థి 10 అడుగులు ఆలోచించే పరిస్థితే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్పై సంచలన ప్రకటన చేశారు. డీలిమిటేషన్ ఖాయమని, 117 స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా ప్రదర్శించారు. మరో 2.5 తర్వాత జరగబోయే ఎన్నికలపై ఇప్పుడే సవాల్ విసిరి బీఆర్ఎస్ను ముగ్గులోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు సవాళ్లతోనే బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మరో పదునైన వ్యూహంతో సై అంటున్నారు. 119 నుండి 182 స్థానాలు వస్తాయని ప్రకటించడంతో పాటు బీఆర్ఎస్ సర్వేలను ఎద్దేవా చేయడం వెనుక వ్యూహాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన వారిపై చంద్రబాబు ఉక్కు పాదం మోపుతున్నారు. కొత్త సోషల్ మీడియా నియంత్రణ చట్టాలకు పదును పెడుతున్నారు. రక్తి కడుతున్న రాజకీయ చదరంగం. సవాళ్లతో కాళేశ్వర రణరంగం. నీళ్ల చుట్టూ నివురుగప్పిన రాజకీయం. గోదావరి తల్లిని గడపకు తెస్తామన్న ఆశ నేడు మేడిగడ్డ గొంతులో చిక్కుకున్న విషాద శ్వాస. తెలంగాణ భవిష్యత్తును తడుపుతుందనుకున్న కాళేశ్వరం నేడు రాజకీయ కురుక్షేత్రంలో అగ్ని పరీక్షగా మారింది. ఒకవైపు హరీష్, మరోవైపు ఈటెల. అధికార పీఠాన్ని అస్థిరపరచాలనే ఆరాటం ఒకరిదైతే, ఎన్డీఎస్ఏ నివేదికల వాస్తవాలతో అవినీతి పాపాలను కడిగేయాలని రేవంత్ చేస్తున్న సమర శంఖం మరొకటి. ప్రాజెక్టుల పునాదుల్లో పగుళ్లు కాదు, ఇది రాజకీయ విశ్వసనీయతకు పరీక్ష. జలసిరి కోసం జరిగిన యజ్ఞంలో అపశృతులు ఎవరివో, ప్రజాధనం కొల్లగొట్టిన రాబందులు ఎవరివో తేల్చి చెప్పే నిజాయితీ నిశ్శబ్దంగా రణరంగంలా మారుతుంది. ఖమ్మం జిల్లా చింతకానిలో జరిగిన రైతు ఆశీర్వాద సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్తో పాటు మేడిగడ్డ నింపాలన్న డిమాండ్లపై స్పందించిన తీరు రాజకీయ వేడిని రగిలిస్తుంది. డీలిమిటేషన్ ఖాయమా, వ్యూహమా? 117 నెంబర్ వెనుక లెక్కలేంటి? ఎన్నికల కురుక్షేత్రం మొదలైందా? కేంద్రం అడుగులు ఎటువైపు? తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు, లోక్సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని సీఎం చేసిన వ్యాఖ్యలు కేవలం ఊహాగానాలు కావు. కేంద్రం రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయబోతుందనేది అందరికీ స్పష్టమైపోతుంది. సౌత్కు అన్యాయం జరుగుతుందని ఎంత వాదనలు వినిపించినా కేంద్రం మెడ మీద కత్తిపెట్టి చేసుకోవడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యల సారాంశంగా కనబడుతుంది. రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళుతున్నారు. కురుక్షేత్రం అంటూ బీఆర్ఎస్పై ఆయన చేస్తున్న విమర్శలు ఆ పార్టీని మరింత రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కనబడుతున్నాయి. సీట్లు పెరిగితే వచ్చే కొత్త నియోజకవర్గాల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే పార్టీల్లో సర్దుబాటు చేసుకోవడం అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో
మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆన. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా అలుపెరగము, ఆలస్యం చేయము. ఎవరిని ప్రశ్నార్థకంగా మారిన కాళేశ్వరం, నీళ్ల చుట్టూ రాజకీయం, వైఫల్యాల ప్రహాసనం, విజయం దైవాధీనం. తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద ప్రశ్నార్థకం. మేడిగడ్డ బ్యారేజీ కుటుంబంతో మొదలైన ఈ జల వివాదం ఇప్పుడు పాలక ప్రతిపక్షాల మధ్య అగ్గిని రాజేస్తుంది. ఒకవైపు హరీష్ రావు, మరోవైపు ఈటెల రాజేందర్ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చేస్తున్న ప్రతిదాడి రాజకీయాల్లో నిప్పులు చెరుగుతుంది. నీటిని ఎత్తిపోయడం లేదని, ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని, ఇంజనీరింగ్ వైఫల్యాలను సీఎం అంకెలతో సహా వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దుస్థితికి గత ప్రభుత్వమే కారణమని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు గర్వకారణం కావాల్సింది, కానీ ఇప్పుడు అది ఒక ఆర్థిక ఉగ్రవాద నిదర్శనంగా మారింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఎన్డీఎస్ఏ నివేదికను పక్కన పెట్టి ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాదనలో బలమైన రాజకీయ వ్యూహం ఉంది. చివరకు విజయం ఎవరిది? ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టు పునరుద్ధరణ వైపా, లేక రాజకీయ విమర్శల వైపా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతాయి. దుర్మార్గుడా, నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే అలా బావొచ్చిండు. సోషల్ మీడియా అరాచకంపై బాబు సర్కార్ రణం. కొత్త చట్టాలతో కోరలు తీసే వ్యూహం, దుర్వినియోగంపై ఉక్కుపాదం, దేశానికి కొత్త మార్గం. ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం. రాజకీయ నాయకులపై, మహిళలపై, ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్యకర ప్రచారాలు, వ్యక్తిత్వ హననంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది కేవలం కక్ష సాధింపు కాదు, వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు ఒక స్థాయిని మించి జరుగుతున్నాయి.
దీనిని కట్టడి చేయడానికి ఏపీ సర్కార్ బలంగా పూనుకున్నట్లుగా కనబడుతుంది. ఏపీలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం, సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏపీని అరాచక ప్రచారాల నుంచి కాపాడటమే. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా జరిగిన పరిణామాలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా తీసుకుంది. చట్టం తన పరిధానం చేసుకుపోతుందనే సంకేతాలను ప్రభుత్వం చాలా బలంగా పంపిస్తుంది. పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారి పని పట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. తెలంగాణలో నేతల జోరు, ఆరోపణల హోరు. వీక్లో పర్యటనలు పీక్. కవిత బొగ్గుబాయి బాట పేరుతో కోల్ బెల్ట్లో పర్యటిస్తూ 1400 కోట్ల బీఆర్ఎస్ సొమ్ము సీజ్ చేయాలని, 188 కోట్లతో ఇంగ్లీష్ పత్రిక కూడా కొన్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ కంటిన్యూగా మేడిగడ్డ ఇతర అంశాలపై విమర్శలు చేస్తుండగా ఈటెల రాజేందర్ కూడా మేడిగడ్డ నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేయడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఈటెల ఎంట్రీని బేస్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు. ఈటెల బీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నారన్న సిగ్నల్ను ప్రజల్లోకి పంపడంతో పాటు బీజేపీ పార్టీలో హైకమాండ్ వద్ద కూడా ఈటెలను ఫిక్స్ చేసినట్లుగా కనబడుతుంది. ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ రణతంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తి కట్టిస్తున్నట్లుగా కనబడుతుంది. ఖమ్మం సభలో ఆయన చేసిన ప్రసంగం ఎన్నికల ప్రసంగాన్ని తలపించింది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ పై కేఆర్ఆర్. నమస్తే.